ఒకరోజు ఒక వ్యక్తి ఒక ప్రదేశంలో కూర్చున్నాడు. అతనికి హఠాత్తుగా ఒక నక్క శబ్దం వినిపించింది. అప్పుడే ఆ వ్యక్తి ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందని చూడడానికి వెళ్ళాడు. అప్పుడే ఒక వ్యక్తికి వేరే వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి దగ్గరకు వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి ఒక ప్రదేశానికి మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. మీరు కనుక మీ అమ్మని ప్రేమిస్తే లైక్ చేయండి, మీ నాన్నని ప్రేమిస్తే సబ్స్క్రైబ్ చేయండి. చూద్దాం ఎవరంటే ఇష్టమో. ప్రదేశానికి మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి కూడా అతనికి వెంటనే వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి చెప్పు ఊడిపోయింది. అతని కాలుకి ముళ్ళు కూర్చుకొని అతని రక్తపు చుక్క కింద పడింది. అతడు తన కాలుని ఏమైందని చూసుకునేలోపే వేరే వ్యక్తి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళి కొంత దూరం వెళ్ళాక అతనికి ఒక గుహ కనబడింది. అతడు ఆ గుహలోకి వెళ్ళాడు. ఆ గుహలో ఆ వ్యక్తి ఒక అమ్మాయిని తాంత్రిక పూజలో పెట్టి పూజలు చేయడం చూశాడు. ఆ అమ్మాయిని చంపేశాడు. వెంటనే ఆ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేయడానికి చూశాడు. కానీ ఆ వేరే వ్యక్తి తనను చూసేశాడు. తనను క్రూరంగా చంపేశాడు. తనని కూడా తన పూజలో పెట్టి పూజలు చేశాడు. తెల్లవారంగానే ఒక గొర్రెల కాపరి వారిద్దరిని చూసి అలా చచ్చిపోయిన శవాలను చూసి డిటెక్టివ్కి పిలిచారు. ఆ డిటెక్టివ్ పేరు రామానుజన్. ఆ డిటెక్టివ్ ఈ కేసును మొదటి నుంచి ముందటి దాకా ఎంతవరకు ఏమి జరిగిందో మొత్తం తెలుసుకొని అది ఏం జరిగిందో తెలుసుకున్నాడు. ఆ తాంత్రిక మనిషి వచ్చేంత వరకు ఎదురు చూశాడు. తను వచ్చాక తనను కొట్టడానికి చూశాడు. కానీ వాడి తాంత్రిక విద్యతో వాడిని అడ్డుకున్నాడు. అయితే ఆ డిటెక్టివ్ ఒక బ్రాహ్మణుడు. తనకు అన్ని విద్యలు వచ్చు. అయితే తన శక్తితో ఆ వ్యక్తికి ఇలా చెప్పాడు, నిన్ను జైల్లో వేసిన నువ్వు మళ్ళీ బయటికి వస్తావు అని చెప్పి అతనిని చంపేశాడు. ఈ కేసు బయటికి రాకుండా రామానుజన్ ఆ కేసుని కొట్టేశాడు. అదే రోజు ఒక సునామీ వచ్చి ఆ ఊరంతటిని ముంచేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ షార్ట్ స్టోరీ. ఈ వీడియో కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. థ్యాంక్ యూ.